ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రాష్ట్రీయ త్యోహార్ అనేటువంటి హిందీ నిబంధన గురించి పూర్తిగా తెలుసుకుందాం, అలాగే నేర్చుకుందాం. అయితే ఈ వీడియోలో నేను చూపించబోయే ప్రతి స్లైడ్ కూడా మీరు మీ యొక్క రన్నింగ్ నోట్స్లో కానీ క్లాస్ నోట్స్లో కానీ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి పాయింట్ వైజ్గా మీరు రాసుకొని నేర్చుకున్నట్లయితే 1-2 సార్లు కనుక మీరు ఖచ్చితంగా చదివి నేర్చుకుంటే తప్పకుండా ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇది పబ్లిక్ ఎగ్జామ్లో కనుక రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ వచ్చినట్లయితే మీరు ఈ 3-4 రోజుల్లో నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నిబంధన సెక్షన్లో మీరు 10 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా ప్రతి నిబంధన రాసేటప్పుడు మనం రూపురేఖ అనేది రాస్తుంటాం. అంటే ఆ నిబంధనలో ఏ సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి, మెయిన్ పార్ట్స్ ఏంటి అనేవి మనం రూపురేఖ సెక్షన్లో రాస్తాం. ఈ నిబంధనలో కూడా మనం రూపురేఖ సెక్షన్లో మనకి వచ్చేవి ఏంటి అంటే ముందుగా ప్రస్తావన లేదా భూమిక, అలాగే ఉద్దేశ్య, అలాగే మనానే కా డంగ్, ఇక చివరిగా ఉపసంహార్. ఇవి మనకి మెయిన్ పార్ట్స్ అనేవి రూపురేఖ కింద వస్తాయి. వీటిని పాయింట్ వైజ్గా ఒకదాని కింద ఒకటి మనం రాసుకోవాలి. ఇక ఫస్ట్ పార్ట్ ప్రస్తావన లేదా భూమిక సెక్షన్ చూసినట్లయితే ఈ విధంగా మనం పాయింట్ వైజ్గా రాయాల్సి ఉంటుంది. దేశ్ के सभी जाति, धर्म, भाषा, प्रांत के लोग मिलकर मनाने वाले त्योहारों को రాష్ట్రీయ త్యోహార్ कहते हैं. అంటే దేశంలో ఉండేటువంటి సబీ జాతి అంటే అన్ని జాతులు, ధర్మ అన్ని మతాలు, భాష అన్ని భాషలకు సంబంధించినటువంటి ప్రజలు, అలాగే ప్రాంత్ కే లోగ్ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా మిల్కర్ కలిసిమెలిసి మనానే వాలే త్యోహారం కో జరుపుకునేటువంటి పండుగలు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్రీయ త్యోహార్ కహతే హై, జాతీయ పండుగలు అని పిలుస్తారు. సో దేశంలో ఉండేటువంటి అన్ని రకాల జాతులకు సంబంధించిన, మతాలకు సంబంధించిన, భాషలకు సంబంధించిన, అలాగే ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి జరుపుకునేటువంటి పండుగలనే జాతీయ పండుగలు లేదా రాష్ట్రీయ త్యోహార్ అని పిలుస్తారు. జైసే అవి స్వతంత్రతా దివస్ ఇండిపెండెన్స్ డే, గణతంత్ర దివస్ రిపబ్లిక్ డే, బాల దివస్ చిల్డ్రన్స్ డే, గాంధీ జయంతి గాంధీజీ గారి పుట్టినరోజు ఆది మొదలైనవి. ఇవన్నీ కూడా మనం జాతీయ పండుగలుగా పరిగణిస్తాం. ఏ త్యోహార్ ఈ పండుగలన్నీ కూడా దేశ్ కే సభీ లోగ్ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఖుషీసే మనాతే హై చాలా ఆనందంగా లేదా చాలా సంతోషంగా జరుపుకుంటారు. కయి వీర్ చాలా వీరులు లేదా చాలామంది ధైర్యవంతులు హమారే దేశ్కే మన యొక్క దేశానికి ఆజాదీ కే లియే స్వాతంత్రం కొరకు షహీద్ హుయే ప్రాణత్యాగం చేశారు. మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి చాలామంది వీరులు ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఇసిసే దీని వలన దేశ్ కే ఇతిహాస్కి జాన్కారీ మిల్తీ హై, దేశం యొక్క ఇతిహాస్ చరిత్ర ఏదైతే ఉందో ఈ దేశ చరిత్రకు సంబంధించినటువంటి జాన్కారీ ఇన్ఫర్మేషన్ సమాచారం అనేది మిల్తీ హై లభిస్తుంది. ఈ జాతీయ పండుగల్ని మనం జరుపుకోవడం వల్ల దేశానికి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే ఎవరి వల్ల మనకి ఈ స్వాతంత్రం వచ్చింది, ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, ఎందుకు మిగతా జాతీయ పండుగలు జరుపుకుంటున్నాం, వీటి వెనక్కున్న చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ పండుగలను జరుపుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇది రాష్ట్రీయ త్యోహార్ అనేటువంటి హిందీ నిబంధన యొక్క ఇంట్రడక్షన్. దానినే మనం ప్రస్తావన లేదా భూమిక అని అంటాం.
ఇలా మనం ప్రస్తావన లేదా భూమిక అని సైడ్ హెడ్డింగ్ పెట్టి పాయింట్ వైజ్గా ఒక్కొక్క పాయింట్ కూడా రాసుకోవాలి. ఉద్దేశ్య. అసలు ఈ రాష్ట్రీయ త్యోహార్ లేదా జాతీయ పండుగ అనేది ఎందుకు జరుపుకుంటాం, ఎందుకు జరుపుకోవాలి అనేది తెలియజేసేదే ఉద్దేశ్యం అన్నమాట. దీన్ని కూడా మనం పాయింట్ వైజ్గా రాయాల్సి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ రాష్ట్రీయ త్యోహార్లో మనం ఇండిపెండెన్స్ డే గురించి చెప్పడం జరిగింది. దానినే మనం స్వతంత్రతా దివస్ అని అంటాం. అయితే ఇందులో కనుక మనం చూసినట్లయితే 1947 ఆగస్టు 15 భారత్ ఆజాద్ హువా, అంటే 1947 ఆగస్టు 15 భారతదేశం అనేది ఆజాద్ హువా, స్వాతంత్రం అనేది పొందింది. ఇస్లియే, అందుకే హర్ సాల్, ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 15 ఆగస్టు 15 స్వతంత్రతా దివస్ మనాతే హై, ఈ ఇండిపెండెన్స్ డేని లేదా స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. యహ్ త్యోహార్, ఈ పండుగ అనేది దేశ్కి ఆజాదీ, దేశం యొక్క స్వాతంత్రాన్ని, ఔర్ మరియు గౌరవ్గా ప్రతీక్ హై, దేశ గౌరవానికి చిహ్నాలుగా మనం పరిగణిస్తాం. యహ్ త్యోహార్, ఈ పండుగ అనేది హమే, మనకి షహీదోంకి యాద్ దిలాతా హై, ఎవరైతే షహీదోం, అమరవీరులు ఉన్నారో, దేశానికి తమ యొక్క ప్రాణాలని త్యాగం చేసినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాద్ దిలాతా హై, మనకి గుర్తు చేస్తుంది. ఇటువంటి పండుగలు జరిపేటప్పుడు అసలు ఈ స్వాతంత్రం ఎందుకు వచ్చిందో, ఈ స్వాతంత్రం కోసం ఎంతమంది అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాలు త్యాగం చేశారో వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలని కూడా మనం గుర్తు చేసుకునేటువంటి సందర్భాలుగా ఇవి ఉంటాయి. అందుకే మనం ఈ పండుగలు అనేవి జరుపుకోవాలి. సో ఇవి మనం ఉద్దేశి కింద పాయింట్ వైజ్గా రాయాల్సి ఉంటుంది. మనానీ కా ఢంగ్, జరుపుకునేటువంటి పద్ధతి లేదా విధానం. ఇస్ దిన్, ఈ రోజున దేశ్ మే, దేశంలో, హర్ జగహ్, ప్రతి ప్రదేశంలో కూడా తిరంగ జెండా ఫహరాతే హై, 3 రంగుల జెండాని లేదా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. అప్నే ఘర్, మన యొక్క ఇంటి మీద, ఔర్ దుకాణంకో, లేదా దుకాణాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటినంట జెండోంసే సజాతే హై, జెండాలతో సజాతే హై, అలంకరిస్తాము. మన ఇంట్లో, అలాగే మనకి ఏవైనా షాపులున్నా మన యొక్క చుట్టుపక్కల పరిసరాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర కూడా మనం మన యొక్క పేట్రియాటిజంని బయట పెట్టుకోవడానికి అందరూ కూడా ఈ జెండాలతో అలంకరించడం అనేది జరుగుతుంది. పూరే దేశ్ మే, దేశమంతటా కూడా త్యోహార్ కా వాతావరణం దిఖాయి దేతా హై, పండగ వాతావరణం అనేది దిఖాయి దేతా హై, కనిపించడం జరుగుతుంది లేదా పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఢిల్లీకే లాల్ కిలేసే, ఢిల్లీలో ఉండేటువంటి ఎర్రకోట ఏదైతే ఉందో ఆ ఎర్రకోట నుండి ప్రధానమంత్రి గారు భాషణ్ దేతే హై, తన యొక్క భాషణ్ అంటే స్పీచ్ని ఇవ్వడం జరుగుతుంది, ప్రసంగం అనేది ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు, ఔర్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర ధ్వజ్కో, జాతీయ జెండాకి సలామీ దేతే హై, వందనం చేస్తారు లేదా సాల్యూట్ అనేది చేయడం జరుగుతుంది. ఇస్ దిన్, ఇదే రోజున మహాన్ నేతావంకే ఆదర్శ గుణ్ బతలాతే హై, మహాన్ నేతావం, ఎవరైతే గొప్ప గొప్ప నాయకులు ఉంటారో వాళ్ళ యొక్క ఆదర్శవంతమైనటువంటి లక్షణాలు, వాళ్ళ యొక్క గుణగణాలు అనేవి బతలాతే హై, చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే షహీదోంకి యాద్ కర్తే హై, ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణత్యాగాల్ని కూడా మనం గుర్తు చేసుకుంటాం. లోగోమే, ప్రజలందరిలో కూడా రాష్ట్ర ప్రేమకే ప్రతి, అంటే దేశభక్తి పట్ల अपने कर्तव्यों को याद दिलाते हैं, వారి
విధులు ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క కర్తవ్యాలను గుర్తు చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రేమ్ और రాష్ట్రీయ ఏకతా की भावना को जगाते हैं అంటే రాష్ట్ర ప్రేమ్ దేశభక్తి, అలాగే రాష్ట్రీయ ఏకతాకి భావన జాతీయ ఐక్యత లేదా దేశమంతా కూడా వీఆర్ ఇండియన్స్ అనేటువంటి ఒక ఐక్యతా భావాన్ని ఏం చేస్తారు అంటే జగాతే హై మేల్కొల్పుతారు. సో దేశం పట్ల ఉండేటువంటి భక్తిని, దేశం పట్ల ఉండేటువంటి ఐకమత్యాన్ని కూడా ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా ఆ రోజున అందరిలో కూడా మేల్కొల్పడం అనేది జరుగుతుంది. బచ్చే స్కూల్లో మే దేశభక్తి గీత్ గాతే హై, పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క స్కూళ్ళలో దేశభక్తి గీత్ గాతే హై, దేశభక్తికి సంబంధించినటువంటి పాటలు అనేవి పాడడం జరుగుతుంది. మాహౌల్ మే జోష్ భర్ దేతే హై అంటే ఆ స్కూల్కి చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో ఆ వాతావరణాన్ని వాళ్ళు ఏం చేస్తారంట జోష్ భర్ దేతే హై, ఉత్సాహాన్ని నింపడం అనేది జరుగుతుందంట. బచ్చోంకో మిఠాయియాం బాంట్తే హై, ఎవరెవరైతే పిల్లలు ఉంటారో పిల్లలందరికీ కూడా మిఠాయియాం బాంట్తే హై, ఈ స్వీట్స్ అనేవి పంచిపెట్టడం జరుగుతుంది. ఇస్ దిన్ ఇదే రోజున సాఫ్ కపడే పెహన్తే హై, శుభ్రమైనటువంటి లేదా పరిశుభ్రమైనటువంటి బట్టలు అనేవి అందరూ కూడా ధరించడం అనేది జరుగుతుంది. సామూహిక్ రూప్సే అంటే అందరూ కూడా గ్రూప్గా ఒక బృందంలాగా అందరూ కూడా రాష్ట్రగాన్ గాతే హై ఏం చేస్తారు అని అంటే జాతీయ గీతాన్ని పాడడం జరుగుతుంది. సారే దేశమే దేశం మొత్తం మీద కూడా జనగణమనకి ఆవాజ్ గూంజ్తీ హై, జనగణమన అనేటువంటి ఆవాజ్ గూంజ్తీ హై, దేశవ్యాప్తంగా కూడా ఈ జనగణమన అనేటువంటి జాతీయ గీతం ఏదైతే ఉందో ఆ సౌండ్ అనేది గూంజ్తీ హై ప్రతిధ్వనిస్తుంది. रेडियो और दूरदर्शन में देशभक्ति गीत, देशभक्ति से संबंधी सिनेमाएं ప్రసారిత్ होते हैं. అదే రోజున ఈ స్వాతంత్రత దివస్ జరుపుకునేటువంటి రోజులో రేడియోల్లోని అలాగే దూరదర్శన్ టీవీస్లో కూడా దేశభక్తికి సంబంధించినటువంటి పాటలు, దేశభక్తికి సంబంధించినటువంటి సినిమాలు కూడా ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. సోషల్ మీడియాసే ఏవైతే మనం ఉపయోగిస్తున్నామో ఆ సోషల్ మీడియా నుండి దేశభక్తి కా సందేశ్ అంటే దేశభక్తికి సంబంధించినటువంటి స్టేటస్లు కానీ సందేశ్ మెసేజ్లు కానీ అవన్నీ కూడా ఆపస్ మే శుభకామనాయం బోల్తే హై, ఒకరితో ఒకరు విషెస్ అనేవి శుభాకాంక్షలు అనేవి చెప్పడం జరుగుతుంది. స్కూల్ మే మన యొక్క పాఠశాలల్లో భాషణ్ స్పీచ్లు ఇవ్వడం లేదా ప్రసంగాలు అనేవి ఇవ్వడం, నిబంధ్ వ్యాసాలు రాయించడం, ఖేల్ కూద్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం, ఆది ప్రతియోగితావంగా ఆయోజన్ కర్తే హై మొదలైనటువంటి కాంపిటీషన్స్ అన్నీ కూడా ప్రతియోగితావం అంటే కాంపిటీషన్స్ మొదలైన కాంపిటీషన్స్ అన్నీ కూడా ఆయోజన్ కర్తే హై ప్రారంభించడం అనేది జరుగుతుంది. బచ్చోంకో ఉపహార్ దేతే హై పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనం మనానిక డంగ్లో రాయాల్సినటువంటి పాయింట్స్. ఇందులో మనం ఖచ్చితంగా ఏవి ఇంపార్టెంటో ఒక 10 నుంచి 11 పాయింట్లు ఎటువంటి అక్షర దోషాలు లేకుండా తప్పు లేకుండా చక్కగా రాసినట్లయితే మనకి ఈజీగా 10 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇక చివరిగా ఉపసంహార్ ముగింపు ఎండింగ్ చూసినట్లయితే इन राष्ट्रीय त्योहार से ఏకత और దేశభక్తి की భావన बढ़ती है. ఇటువంటి జాతీయ పండుగల వలన ఏకత యూనిటీ ఐకమత్యం అలాగే దేశభక్తి అనేటువంటి భావన అనేవి బడ్తీ హై పెరుగుతాయి. సో రెగ్యులర్గా ఇటువంటి జాతీయ పండుగలు అనేవి మనం జరుపుకోవడం వల్ల దేశం పట్ల భక్తి అలాగే దేశమంతా కూడా ఒక్కటే అనేటువంటి ఐకమత్య భావన అనేది పెరగడం
జరుగుతుంది. భాయిచారే కా వికాస్ హోతా హై. భాయిచారే బ్రదర్హుడ్ అంటే సహోదర భావం అనేది పెరుగుతుంది. నువ్వు ఏ మతానికి చెందినా, ఏ జాతికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా మనమంతా కూడా ఇండియన్స్, మనమంతా కూడా భారతీయులం అనేటువంటి సహోదర భావం అనేది మనలో అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఆజాదీ ఔర్ ఏకతా కో బతానా హీ రాష్ట్రీయ త్యోహారోం కా అసలీ సందేశ్ హై అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. సో వీటితో పాటు లాస్ట్లో ఈ కొటేషన్ కూడా రాస్తే బాగుంటుంది. అంటే స్వాతంత్రము మరియు ఐకమత్యము గురించి చెప్పడమే జాతీయ పండుగల యొక్క నిజమైనటువంటి సందేశము అని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీరు నిబంధన అనేది ప్రతి సైడ్ హెడ్డింగ్ పెట్టి పాయింట్ వైజ్గా రాయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. సో మీరు ఇలా రాసినట్లయితే ఖచ్చితంగా ఈ సెక్షన్లో మీరు 10 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూశాక లైక్ చేయండి, కమెంట్ చేయండి. సునీల్ సార్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాగే హిందీ సబ్జెక్ట్ చక్కగా నేర్చుకోండి.